జనసేన ఉమ్మడి పెట్టినటువంటి తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల నుండి జనసేన జెండా పట్టిన జన సైనికులకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టింది. అడుగు బలహీన వర్గాల కోసం, బీసీల కోసం, మైనారిటీల కోసం, దేశీ సోదరుల కోసం వారి రాజకీయాలు ఆర్థికంగా ఎదుగుదల కోసం జనసేన పార్టీ స్థాపించారు. అలాంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉంటే అన్ని కండిషన్లు గల నా కేకీని కూడా ఆలోచించకుండా ఓటు అనేది చీలకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారి మద్దతు ప్రకటించారు. ఈ కాలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? కొత్తపాటి రాజకీయం ఉన్నా మా కేంద్రీయ రాజకీయ వ్యవస్థలో నిస్వార్థంగా చంద్రబాబు నాయుడు గారి మద్దతు ఇచ్చారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా అఖిలేంద్ర గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అంటున్నారు, సిద్ధం 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 అంటున్నారు. మరి మీరు ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తున్నారు, 3 రాజధాని. ఎక్కడ ఒక్క రాజధాని కూడా ఈరోజు మనకు అమలు చేయలేదు. ఉద్యోగస్తులకు ప్రతి సంవత్సరం జాబ్ రిలీజ్ చేస్తున్నారు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. పోలవరం గుర్తిస్తున్నారు, ప్రత్యేక చేస్తున్నారు, మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని మనమందరం 3 పార్టీలు కలిసి ఓడించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇంకొకరి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, నేను నా బీసీలో, నా మైనారిటీలో, నా ఈసీలో అంటున్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బీసీలకు 50 కార్పొరేషన్ ఇచ్చానంటున్నాడు. కనీసము ₹1 నా నిధులు కార్పొరేషన్ లో ఒక్క కుర్చీ పనులు కూడా నామినేషన్ 56 కార్పొరేషన్ కూడా బీసీలకు ద్రోహం చేశారు. అంబేద్కర్ దేశ విద్యను కూడా తీసేసి జగన్మోహన్ రెడ్డి దేశ విద్యను ఇచ్చినటువంటి రైతుల మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అలాగే ముస్లిం సోదరులకు సంబంధించిన ఎన్నో పథకాలను కూడా దూరం చేశారు. చెప్తారని వాళ్ళు తెలుసు. ఒక్కడే ఉంటున్నాను, పవన్ కళ్యాణ్ గారు నాకైతే నా పార్టీకి నా నాయకుడికి కంటే నా రాష్ట్రం నా ప్రజలు బాగుండాలి, ప్రజల భవిష్యత్తు మాట విని మనము ప్రతి ఒక్కరు ఓటు చెల్లకుండా ప్రతి ఒక్క అలాంటి వ్యక్తి ఓటు రూపంలో సైకిల్ ఒక్కడే ఈ సైకో ప్రభుత్వాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపడానికి మనమందరం పోరాడదాము. ఇప్పుడు ప్రతి మహిళ వెనుకల ఒక మగవాడు ఉంటాడు. భార్య విజయం వెనుక భర్త ఉంటుందో అది నిరూపించి అర్లగడ్డ నియోజకవర్గ బాధ్యత భుజసంకారంగా వేసుకున్న మన యువ నాయకుడు మాట్లాడవలసిందిగా చేసిన